అందరికీ నమస్కారం. ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనము శుక్రుడు వివిధ ద్వాదశ రాశుల్లో ప్రయాణించినప్పుడు ఎవరెవరికి ఏ ఫలితాలు ఎలా ఉంటాయో అవి చూద్దాం. అయితే నేను ముఖ్యంగా అందరికీ చెప్పాల్సి ఎప్పుడు ప్రతిసారి చెప్తూనే ఉంటాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను మళ్ళీ కూడా. మనము రాశి ఫలితాలు అంటే చంద్రుడు ఉన్న రాశిని రాశి అంటాం. సో చాలా మందికి తమ ఒకవేళ తమ పుట్టిన తేదీ నక్షత్రం ఇవన్నీ ఏమి తెలియకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళ నామ నక్షత్రంతో రాశి వాళ్ళు పెట్టేసుకొని దాని ద్వారా ఫలితాలు చూసుకుంటారు. అలా కాకుండా జన్మ జాతకం కనుక ఉన్నట్టయితే అప్పుడు ఆ రాశి ఫలితాలు రాశి కంటే ఎక్కువగా మనకి లగ్నం ఫలితాలు బాగా వర్తిస్తాయి. సో ఇక్కడ ఏంటంటే వృషభ రాశిలో శుక్రుడు ఆల్రెడీ ట్రాన్సిట్ పొందుతున్నాడు, అంటే ప్రయాణం చేస్తున్నాడు. అయితే ఇది మనకి మే 14వ తారీఖు వారికి మనకి శుక్రుడు వృషభ రాశిలోనే ప్రయాణం చేస్తుంటాడు అన్నమాట. సో వివిధ లగ్నాల వారికి అంట, లేదా లగ్నాలు తెలియని వారికి రాశి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి మనం ఇప్పుడు చూద్దాము. వృషభ రాశిలో శుక్రుడు వచ్చాడు అంటే ద్వాదశ రాశుల్లో అది రెండవ రాశి అవుతుంది. రెండవ రాశి అతి ముఖ్యమైనది వృషభ రాశి. వృషభ రాశి తన సొంత రాశి అవుతుంది, అంటే తన సొంత ఇంట్లోకి శుక్రుడు ప్రయాణం చేస్తున్నాడు. అది కూడా శుక్రుడు ఇప్పుడు ఒంటరిగానే ఉన్నాడు. సో ఇప్పుడు ఏంటంటే మనము ఒక వ్యక్తి తన ఇంట్లో ఉన్న స్వతంత్రం, అది అటు పేదవాడైనా కానీ, మధ్యతరగతి వాళ్ళైనా కానీ, గొప్ప వాళ్ళైనా కానీ, ఎవరైనా కానీ బయట ఎటు ప్రయాణం చేసినా కానీ మళ్ళీ తిరిగి తన ఇంట్లో వచ్చిన తర్వాత పొందిన ఆనందం, సంతోషం పట్టలేని ఆనందం కదా. సో అలాగే ఇక్కడ మనకు కూడా శుక్రుడు తన సొంత ఇంట్లోకి వచ్చాడు కాబట్టి అది కలిపురుషలో రెండవ రాశి అవుతుంది కాబట్టి చాలా మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మనకి ఫైనాన్స్ పరంగా అయినా, డబ్బుల పరంగా అయినా, ఏమంటారు, వివాహ వివాహ సమస్యల్లో ఏమన్నా సమస్యలు వస్తున్నాయి అని అంటే, అటు దాంపత్య జీవితంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ అక్కడ కూడా మనకి ఈ శుక్రుడు ఈ ట్రాన్సిట్ వల్ల, అంటే సంచారం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలే వస్తాయి. సో ముఖ్యంగా మనము ఇప్పుడు మేషరాశితో మనము ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారు, లగ్నం అంటే లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు విత్ రెమెడీస్ మనం తెలుసుకుందాం. కర్కటక లగ్నం తెలియని వారికి రాశి అని చూసినట్టయితే కర్కటక రాశికి అధిపతి మనకి చంద్రుడు అవుతాడు. సో ఈ చంద్రుడికి శుక్రుడికి అంత మిత్రత్వం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చ పొందుతాడు అనమాట. వృషభ రాశిలో ఉచ్చ పొందుతాడు. అలాగే ఇది 11వ రాశి కూడా అవుతుంది, అంటే లాభాధిపతి కూడా అవుతాడు. సో ఆ విధంగా చంద్రుడు ఈ కర్కటక లగ్నం వారికి కూడా ఈ శుక్రుడు మనకి లాభాధిపతి లాభంలో వచ్చాడు కాబట్టి ఇక్కడ అలాగే వృషభ రాశి మూల త్రికోణం కూడా అవుతుంది చంద్రుడికి. అంటే కర్కాటక రాశిలో ఉన్న చంద్రుడికి అది మూల రాశ్యాధిపతి కూడా అవుతాడు కాబట్టి ఆ మూల రాశ్యాధిపతి అయిన శుక్రుడు అక్కడే ఇక్కడ సంచరిస్తాడు మే 14వ తారీఖు వరకు. కాబట్టి ఖచ్చితంగా
ఫైనాన్షియల్ గెయిన్స్ అనే చెప్పవచ్చు. ఏ రంగం వారికి అని పర్టికులర్గా చెప్పలేం, కానీ అటు కళల రంగంలో ఉన్న వారికి స్పెసిఫిక్గా చెప్తున్నా నేను. శుక్రుడు ఈ వృషభ రాశి ట్రాన్సిట్ అయితే ఖచ్చితంగా కళల రంగంలో ఉన్న వారికి అయితే అద్భుతమైన ఛాన్స్ అనే చెప్పవచ్చు. కాకపోతే నేను అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను ప్రతి నా ఈ షోలో చెప్తూ ఉంటాను, కేవలం మనం రాశి ఫలితాలు చూసుకొని మాత్రం మోసపోవద్దు. ఖచ్చితంగా మన పర్సనల్ జన్మ జాతకంలో చంద్రుడు, అంటే ఇప్పుడు కర్కాటక లగ్నానికి అధిపతి చంద్రుడు అనుకున్నాం కదా. సో చంద్రుడు ఎక్కడున్నాడు, శుక్రుడు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ లాభాధిపతి అయిన శుక్రుడు, అలాగే తులా రాశికి కూడా, అంటే తులా రాశికి కూడా శుక్రుడే అధిపతి అవుతాడు. సో తను చతుర్థ అధిపతి అవుతాడు, చతుర్థ లాభాధిపతి. అంటే చాలా మంచి ఫలితాలు ఈ కర్కాటక లగ్నం వారికి లభిస్తాయి. కాకపోతే చెప్పాను కదా, మీరు ఎక్కడున్నారు, చంద్రుడు ఎక్కడున్నాడు, శుక్రుడు ఎక్కడున్నాడు. అలాగే కర్కాటక లగ్నానికి భాగ్యాధిపతి అయిన గురువు కనుక చక్కగా ఉన్నట్టయితే, అంటే తన సొంత రాశిలో అన్నా లేదా మిత్ర రాశిలో మటుకు ఉన్నట్టయితే మంచి లక్కీ టైం అనే చెప్పొచ్చు. సో బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు ఒక విధంగా చెప్పాలంటే. అలాగే మర్చిపోయాను, దశ అంతర్దశలు కూడా బాగుండాలి. దశ అంతర్దశలు కూడా ఇక్కడ బాగున్నాయి అని అంటే ఖచ్చితంగా ఇది బంపర్ ఆఫరే. వారు ఇల్లు కొనుగోలు చేసుకోవచ్చు, వాహన కొనుగోలు చేసుకోవచ్చు, ప్లస్ అలాగే జ్యువెలరీ కొనుగోలు చేసుకోవచ్చు. ఎలాగూ ఇవి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇది చక్కటి అవకాశం అని చెప్పొచ్చు. సో అంటే ఎందుకు ఈ టైంలో కొనుక్కోవచ్చు అని నేను చెప్తున్నాను పదే పదే అంటే, లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక కారు కొనుక్కున్నాము, ఒక్కోసారి తొందరగానే చెడిపోవచ్చు, లేదా ఏదన్నా యాక్సిడెంట్స్కి ఇట్లాంటి వాటికి గురిగా ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఈ టైంలో మనం కొనుగోలు చేసినట్టయితే, అంటే మళ్ళీ చెప్తున్నాను, ఈ లగ్నాధిపతి అలాగే శుక్రుడు గురువు వీళ్ళందరూ బాగున్నారు, మనకి దశాంతర్దశలు కూడా చక్కగా ఉన్నాయంటే అప్పుడు ఈ రూల్ వర్తిస్తుంది. ఓకేనా. సో ఒకవేళ ఇవన్నీ సరిగ్గా లేదు అని అంటే కూడా దిగులు పడకండి. ఖచ్చితంగా మనకి జ్యోతిష్ శాస్త్రంలో చక్కగా మనకి రెమెడీస్ చెప్పబడ్డాయి. ఇలా ఉంటే ఈ ప్లానటరీ పొజిషన్ సరిగ్గా లేదు అని అంటే మటుకు ఖచ్చితంగా మనకి రెమెడీస్ ఉన్నాయి, పరిహారాలు ఉన్నాయి. చిన్న చిన్న చిట్కాల ద్వారానే మనం పరిహారాలు చేసుకోవచ్చు. మీరు పర్సనల్గా నన్ను సంప్రదించినట్టయితే చిన్న చిన్న చిట్కాలతోనే, చిన్న చిన్న పరిహారాలతోనే చేసుకునే అందరూ పరిహారాలు. ఇంకొకటి, చాలా మంది నాకు వచ్చే క్లయింట్స్ అయితే హిందూస్ కూడా కాదు, పర్టికులర్గా జ్యోతిష్ శాస్త్రం ఓన్లీ హిందూస్ కనే కాకుండా ప్రతి వేరే ఎనీ రిలీజన్ క్యాన్ డూ ది రెమెడీస్ అన్నట్టుగా ఉంటాయి. క్రిస్టియన్స్ అన్న చేసుకోవచ్చు, అంటే వారికి సంబంధించినట్టుగానే మనం చెప్తామన్నమాట. అలాగే ముస్లిమ్స్ వస్తారు, వారికి సంబంధించినట్టుగానే మనం చెప్తాం. మా దగ్గర పాకిస్తాన్, కరాచీ, ఇరాన్, ఇరాక్ ఇలాంటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. సో వాళ్ళకి తగ్గట్టుగా మనం పరిహారాలు ఖచ్చితంగా ఉన్నాయి, మీరు చేసుకోవచ్చు. నన్ను వాట్సాప్ నంబర్ ద్వారా మీకు టీం వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఆ విధంగా మీరు సంప్రదించవచ్చు, చేసుకోవచ్చు. సో ఇప్పుడు నా చేతిలో చూస్తున్నది ఇది ఏంటంటే 7 చక్ర క్రిస్టల్ బ్రేస్లెట్. సో ఇది ఎవరైనా ధరించవచ్చు. ఈ పర్టికులర్గా ఈ రాశి వాళ్ళే అన్నట్టు అయితే ఏమీ లేదు. దీంట్లో మనకి ప్యూర్ క్రిస్టల్స్ ఉంటాయి. ఇక్కడ రెడ్ జాస్పర్ ఉంటుంది, ఇక్కడ గ్రీన్ అవెంజరిన్ అనేసి, అంటే క్రిస్టల్స్ పేర్లు అనమాట. ఇది గ్రీన్ అవెంజరిన్, ఇక్కడ మనకి ఇది చూసినట్టయితే ఎల్లో సఫారు, ఇది చూసినట్టయితే బ్లూ సఫారు, ఇది అయితే పర్పుల్ అవెన్షన్,
సో, ఇలాగా ఇవన్నీ ఒక్కొక్క క్రిస్టల్ ఒక్కొక్క తత్వం చెందినదనమాట. అంటే మన బాడీలో సప్త చక్రాలుంటాయి గదా! ఈ చక్రాలన్నీ మనం బ్యాలెన్స్డ్‌గా ఉంటేనే మనకి ఎటువంటి ఆరోగ్య సమస్య లేకుండా ఉంటుంది. బాడీ ఒత్తిడి పొందకుండా ఉంటుంది. సో, మనము అటు డాక్టర్స్ దగ్గరికెళ్ళి చిన్న చిన్న వాటికి ఏదో మెడిసిన్స్ ద్వారా క్యూర్ అయిపోతది. కానీ అది టెంపరరీ ఎఫెక్టే కదా! ఎప్పుడైతే మనకి 7 చక్రాలు కరెక్ట్‌గా అలైన్ అయ్యి కుండలిని శక్తి అంటాం కదా! సో, ఆ కుండలిని శక్తి మనము ఇప్పుడున్న హడావుడిలో మాత్రం చేసుకోలేని వారు కూడా ఈ దీన్ని ధారణ చేసినట్టయితే, ఎప్పుడైతే మన ఈ చక్రాలు కరెక్ట్‌గా అలైన్ చేసినట్టయితే, మన బ్యాక్ ఎనకాలుంటాయి. బ్యాక్ బోన్ ఉంటాయి కదా! స్పైనల్ కార్డ్‌కి కరెక్ట్‌గా 7 చక్రాలుంటాయి. ఈ చక్రాలు కనుక అలైన్ చేసినట్టయితే, మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు. మానసిక ఒత్తిడి కూడా లేకుండా ఉంటుంది. కాకపోతే ఆహ్, ఇంతకుముందు చెప్పాను గదా! ఆ చక్రాలు అలైన్డ్ ఎప్పుడు ఉంటాయనంటే, మనం ఆ చక్రాలు క్లీన్స్ చేసుకుంటేనే అవి సరిగ్గా ఉండి, వాటికి సంబంధించినయన్నీ ఆహ్, ఆహ్, క్రియలు సరిగ్గా జరుగుతాయి. అవి కనుక ఎక్కడైతే అపశృతి జరిగినట్టయితే మనకి అనారోగ్య సమస్యలు చాలా మటుకు ఇప్పుడు అనారోగ్య సమస్యల కంటే ఎక్కువగా నా అనుభవంలో చూసిందేంటంటే డిప్రెషన్, స్లీప్ డిజార్డర్స్, ప్లస్ ఈగో, యాటిట్యూడ్, యాంగర్ ఇష్యూస్ ఇలాంటియన్నీ ఎక్కువగా జరుగుతున్నాయి. సో, ఇవెందుకు అనంటే ఎప్పుడైతే మనకి థర్డ్ ఐ, క్రౌన్ చక్ర, రూట్ చక్ర అంటే రూట్ చక్ర అంటే మూలాధార చక్రము. ఇలాంటి కొద్దిగా బ్యాలెన్స్ సరిగ్గా లేదు అని అన్నప్పుడే మనకి ఇలాంటి ఇబ్బందులొస్తాయి. సో, దానికి సరియైన మార్గం ఇది. ఈ 7 చక్ర. ఇప్పుడు నేను కూడా ధారణ చేస్తానిది. ఎందుకంటే నేను కూడా మనిషినే గదా! అన్ని రోజు ఒక 30, 40 కన్సల్టెన్సీస్ చేసి మళ్ళీ నేను స్పెసిఫిక్‌గా ఈ 7 చక్ర అలైన్‌మెంట్ వీటికి కూడా మంత్రాలుంటాయి. ఇవి లేకున్నా మంత్రాలతో కూడా చేసుకోవచ్చు. కానీ దానికి ఒక అరగంట, గంట స్పెండ్ చేయాలి. సో, అలా చేయలేము మనము. అందరూ చేయలేరు గదా! అరగంట, గంట చేయాలి అనంటే యోగా చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, దీనికి కూడా చేసుకోవాలి, టైం కేటాయించాలి అనంటే కొద్దిగా ఇబ్బందే కదా! సో, అలా చేసుకోలేము అని అనుకున్న వారికి ఇది మంచి పరిహారం. ఇది కనుక ధారణ చేస్తే మనకి క్విక్‌గా అవుతది అన్నట్టయితే నేను చెప్పట్లేదు. క్విక్‌గా ఎవ్వరికి ఏది జరగదు. క్విక్‌గా అయ్యేది మనకి లాంగ్ రన్‌లో రిజల్ట్స్ అయితే రావు. సో, ఇది స్లోగా మనకి అన్ని చక్రాస్ అలైన్ అయిపోతాయి. తప్పకుండా అందరూ వేసుకోండి. అద్భుతమైన ఫలితాలైతే వస్తాయి.